సత్తెనపల్లి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు. తదనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పట్టణ అభివృద్ధిపై చర్చించారు. అదేవిధంగా మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. వర్క్స్ రివ్యూ ఇప్పుడే అధికారులతో చేయడం జరిగింది. ప్రత్యేకంగా మిషన్ భగీరథి ఈ రోడ్స్ ఏదైతే ఉన్నదో కైతాన్పల్లిలో గద్దరాడు సైడ్ ప్రత్యేకంగా రోడ్స్ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. మొన్న ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా వాగ్దానాలు ఇవ్వడం జరిగింది ఆ ప్రాంతంలో. దాంతోపాటు ఆర్కేపురంలో శ్మశాన వాటిక కావాలి, మైనారిటీస్కి ఒకటి కబ్రస్థాన్, ఇంకా క్రిస్టియన్స్కి కూడా ఒక క్రెమటోరియం, ఇవన్నిటికీ కూడా ఒక 25 ఎకరాల భూమి సింగరేణికి కోరడం జరిగింది. నిధులు కేటాయించాలంటే భూమి ఉండాలి. ఈ భూమి సింగరేణి సంస్థ వారి మైనింగ్ ఏరియాస్లో లేని చోటు మాకు ఇస్తే ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పి సిఎండికి ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి వచ్చినప్పుడు
మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము, దాన్ని ఫాలోఅప్ చేస్తున్నాము. త్వరలోనే సింగరేణి ఒక నిర్ణయం తీసుకుంటుంది. మైనింగ్ ఏరియాస్ ఎక్కడుందో నాన్ మైనింగ్ ఏరియాస్లో ఇవ్వటానికి వారు కూడా కన్సిడరేషన్ చేస్తున్నారు. నేను మండే ట్యూస్డే సీఎండీతో కలిసి ప్రత్యేకంగా ఈ ఆర్కేపురంలో సింగరేణి భూమి ఇస్తేనే ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ భూమి లేదు, అంత సింగరేణి భూమి ఉంది. అందు గురించి సింగరేణి సంస్థ మనకు కోఆపరేట్ చేసే అవసరం ఉంది. దాంతోపాటు రోడ్స్లో విషయం కూడా ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వము చాలా చోట్లు ఖాళీ కేవలం టెంకాయలు కొట్టేసి మేము అభివృద్ధి చేస్తున్నాము, నిధులు లేకున్నా కానీ టెంకాయలు కొట్టేసి పనులు చేస్తున్నామని చెప్పి వారు పబ్లిసిటీ చేసుకోవడం జరిగింది. నిన్న చెన్నూరు మున్సిపాలిటీలో కూడా అక్కడ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు రోడ్ల విషయం చాలా దారుణంగా ఉంది. అక్కడ కూడా సేమ్ అన్ని చోట్ల కూడా ఎలక్షన్లు వస్తున్నాయి, ఓట్లు కావాలని చెప్పి పేపర్ పైన శాంక్షన్ తీసుకోవడం జరిగింది. అంటే ఈరోజు రివ్యూ మీటింగ్లో ప్రత్యేకంగా ఎన్ని నిధులు కావాలి, ఎక్కడ నిధులు పెడితే పనులు ప్రారంభమై తొందరగా పూర్తిగా అవుతాయి, మన ఆర్కేపురము, మన కేతాన్పల్లి మున్సిపాలిటీలో, ఇంకా మన గద్దెరాయిడ్లో, ఇంకా ఇక్కడ వార్డులలో ఏదైతే ఉందో ఆర్కేపురంలో అన్ని చోట్ల కూడా వారికి ఈ రోడ్స్ విషయమైనా కానీ, మిషన్ భగీరథ నీళ్ళ విషయమైనా కానీ, సైడ్ డ్రైన్స్ అయినా కానీ ఇవన్నిట్లో మొదలు కాన్సన్ట్రేట్ చేసి ప్రజలకు అంటే నీడ్ ఆఫ్ ద అవర్ ఇది ఉన్నది. ఈరోజు గురుకుల్ స్కూల్ కూడా విజిట్ చేయబోతున్నాము. అక్కడ ఏమైనా నిధులు అవసరం ఉన్నదా, ఆ సంస్థ కూడా మంచిగా నడవాలి, విద్య గురించి విద్యార్థులకు ఏం అవస్థలు ఉండొద్దు అని చెప్పి ఇప్పుడు గురుకుల్ కూడా విజిట్ చేయబోతున్నాము.